ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. బాగున్నారా అందరూ? ఇప్పుడు మేము రవ్వ కేసరి చేద్దాం అనుకుంటున్నాము. సింపుల్గా రవ్వ కేసరికి కావలసినటువంటి పదార్థాలు: కొంచెం నెయ్యి వేస్తున్నాను, నెయ్యి వేసేసాను, బాదం పప్పు కిస్మిస్ వేస్తున్నాను. కొంచెం వేయించుకొని దూరగా వేయించుకొని పక్కకు తీసేసుకుందాము. దూరగా వేగిపోయినాయి. ఇప్పుడు వీటిని తీసేసుకుందాము. 1 కప్పు రవ్వ తీసుకుంటున్నాము. లైట్గా వేపుకుందాము. వన్ అండ్ 2 మినిట్స్ ఇట్లా దూరగా వేగిన తర్వాత తీసేసుకోవాలి. ఇప్పుడైతే వేగిపోయింది. దీన్ని ఇప్పుడు పక్కకు తీసేసుకుందాము. సపరేట్ ప్లేట్లోకి తీసుకుందాము. సపరేట్ ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు పాలు వేసుకుందాము. నేను ఈ కప్పుతో 1 రవ్వ తీసుకున్నాను, కప్పు రవ్వ తీసుకున్నాను కాబట్టి ఇదే కప్పుతో కొలతలు పెట్టుకుంటున్నాము. ఒక కప్పు రవ్వకి 2 కప్పుల పాలు అన్నమాట. ఓన్లీ పాలతోనే చేస్తున్నాము, ఇంకా వాటర్ ఏం యాడ్ చేయట్లేదు. కాబట్టి ఇదే కప్పుతో 2 కప్స్ మిల్క్ అన్నమాట. 2 కప్ పాలు అయితే మరిగిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు రవ్వ వేసేసుకుందాము. రవ్వ వేసేసాను. ఇప్పుడు చిన్నగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. సిమ్లో పెట్టుకోండి. మంచిగా 1 కప్పు రవ్వకి కప్పు కంటే కొంచెం తక్కువ తీసుకుంటున్నాము. మేము కొంచెం షుగర్ తక్కువ తింటాము. మీకు షుగర్ కావాలనుకుంటే సరి సమానంగా వేసేసుకోవచ్చు. షుగర్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకుందాము. ఇందులో ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, ఆప్షనల్. మేమైతే వేయట్లేదు, చిన్నపిల్లలకి పెడతాం కాబట్టి మేము వేసుకోవట్లేదు. మీరు కావాలంటే వేసేసుకోవచ్చు. కేసరి అయితే తయారైపోయింది. ఇందాక వేపుకున్నాం కదా, డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడైతే పిల్లలకి తినిపించి చూద్దాము. గౌతమ్కి నచ్చిందంట, సూపర్ అని చెప్తున్నాడు. రిష్కాకి తినిపిద్దాము. రిష్కాకి కూడా బాగుందంట. మేము పిల్లలకైతే బాగా నచ్చింది, తింటున్నారు. మీరు కూడా ట్రై చేసుకోండి. ట్రై చేసుకున్న తర్వాత కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కడిమి నీలా ఛానల్. థ్యాంక్ యూ అండి.